గౌరవనీయులైన కాపు సోదరులకు, మీడియా మిత్రులకు, నా సహోదరులందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరపున శుభోదయం, నమస్కారాలు. ఈ రోజున మనం చూస్తున్నాం, సంఘాలు ఎన్నో సంఘాలు పెట్టుకున్నారు. ఎంతో వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు తప్పితే కాపులకు మనం ఏం చేస్తున్నాం? ఒకప్పుడు జరిగిన సంఘాల పరిస్థితి వేరు, ఇవాళ సంఘాల పరిస్థితి వేరు. ఇవాళ సంఘాలు పెట్టుకుంటున్నారు, కానీ సంఘంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు మనం తోడ్పడగలుగుతున్నాం? మన సంఘం నుంచి ఏమన్నా రికమెండేషన్ చేసైనా ఒక పేదవాడికి మనం ఉద్యోగం ఇప్పించగలుగుతామా అనే రీతిలో ఆలోచనే లేదు. ఏకాడికి సంఘం పెట్టుకోవటం, వైట్ అండ్ వైట్ వేసుకోవటం, 4 ఉంగరాలు పెట్టుకోవటం, కారులో ఎక్కటం, వాడొక సంఘ నాయకుడు, ఇలా తయారయ్యారు. కానీ దాదాపుగా కాపుల్లో చిన్న చితక కుటుంబాలు దాదాపు 70% ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, ఎలా ముందుకు నడవాలి, ఇవన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళ రాజకీయంగా ఎదగాలి అనుకునే సమయంలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా 5-6 పదవులు తీసుకుని చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారికి పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరపున శుభాకాంక్షలు, అభినందనలు. ఈ యొక్క సంఘాలు కేవలం వాళ్ళ స్వార్థాల కోసమే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఎక్కడైనా మారండి, మన స్వార్థం కాదు. మనలో చిన్న చితక కుటుంబాలు, కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళ ఆశలు సముద్రంలో అల్లాంటివి, పొంగినట్టే పొంగిద్ది, అలలా ఎగసిపడుతుంది, తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదే కాపు సోదరుల యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క ఇది కానీ. అందుకని ఈసారైనా సరే కాపు సంఘాలు అందరూ మనం ఎంతవరకు కాపులకు సేవ చేయగలుగుతున్నాం అనేది గుండె మీద చేసుకుని ముందుకు నడవాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరపున కోరుకుంటూ నమస్కారాలు.